అమెరికాలో 5 తెలుగు యువకులు సహా 7 భారతీయులు అరెస్ట్ అవడం కలకలం రేపుతోంది. వ్యభిచార కార్యకలాపాలపై టెక్సాస్ పోలీసులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో భారతీయులు పట్టుబట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు టెక్సాస్ పోలీసులు నిందితుల ఫోటోలను విడుదల చేశారు. అమెరికాలో వ్యభిచార కార్యకలాపాలపై టెక్సాస్ పోలీసులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో భారతీయులు దొరకడం కలకలం సృష్టించింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారతీయ యువకులు వ్యభిచార కేసులో చిక్కుకోవడం సంచలనం సృష్టించింది. టెక్సాస్ పోలీసులు నిందితుల ఫోటోలను విడుదల చేశారు. దేశం కాని దేశంలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లిన తెలుగు యువకులు వ్యభిచారం కేసులో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. స్థానిక చట్టాలపై అవగాహన రాహిత్యంతో చేసిన పనులకు కటకటాల పాలయ్యారు. ఆగస్టు 22 తెల్లవారుజామున టెక్సాస్ పోలీసులు జరిపిన స్టింగ్ ఆపరేషన్ 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లు అభియోగాలు మోపారు. టెక్సాస్ పోలీసులు పట్టుకున్న వారిలో 5 తెలుగు యువకులు సహా 7 భారతీయులు ఉన్నారు. మిగిలిన వారిలో ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. టెక్సాస్లోని డెంటన్కు చెందిన 5 తెలుగు యువకులతో సహా 7 భారతీయులను వ్యభిచార కార్యకలాపాలపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. డెంటన్ కౌంటీ షరీఫ్ కార్యాలయం నిర్వహించిన వ్యభిచార కార్యకలాపాల నిరోధక స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని లైంగిక చర్యల కోసం అభ్యర్థించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో వ్యభిచారం ఆరోపణలతో అరెస్ట్ అయిన వారిలో టెక్సాస్లోని డెంటన్కు చెందిన బండి నిఖిల్, గల్లా మోనిష్, లిటిల్ ఎంకు చెందిన అమిత్ కుమార్, డెంటన్కు చెందిన కుమ్మరి నిఖిల్, జయకిరణ్ రెడ్డి, రాయపాటి కార్తిక్, శ్రేష్ఠ నవీన్ ఉన్నారు. డెంటన్ కౌంటీలో వ్యభిచారాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన స్టింగ్ ఆపరేషన్లో నార్త్ టెక్సాస్కు చెందిన 18 మంది యువకులను అరెస్ట్ చేసినట్లుగా టెక్సాస్ షరీఫ్ ఆసఫ్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ ఆపరేషన్కు హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ మద్దతు ఇచ్చినట్టుగా వివరించారు. కాగా తెలుగు యువకుడు నిఖిల్ బండి అరెస్టును తప్పించుకోవడానికి ప్రయత్నించారని పోలీసులు అభియోగాలు మోపారు. గల్లా మోనిష్ వ్యభిచారాన్ని కోరినట్లు అభియోగాలు మోపారు. కుమ్మరి నిఖిల్ అరెస్టును తప్పించుకున్నారని, మేకల జయకిరణ్ 18 లోపు మైనర్ను వ్యభిచారం చేయమని కోరాడని, రాయపాటి కార్తిక్ వ్యభిచారం చేస్తున్నారని, అరెస్టును తప్పించుకునేందుకు ప్రయత్నించారని టెక్సాస్ పోలీసులు వారిపై అభియోగాలు మోపారు. ఈ ఆపరేషన్ సమీపంలోని నగరాలకు చెందిన ఇతర వ్యక్తులపై ఆరోపణలకు దారితీసింది. వ్యభిచారాన్ని కోరడం టెక్సాస్ రాష్ట్ర చట్టాల ప్రకారం జైలు శిక్షలకు అర్హమైన నేరంగా వర్గీకరించారు. మైనర్తో లైంగిక సంబంధం కోసం అభ్యర్థించడం 2వ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. అరెస్టును తప్పించుకోవడం, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని తీసుకెళ్లడాన్ని క్లాస్ ఏ దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు. టెక్సాస్లో భారతీయ యువకుల అరెస్టులు స్థానిక సమాజంలోని ఆందోళనలకు హైలైట్ చేశాయి. ముఖ్యంగా డెంటన్లోని అభియోగాలకు గురై అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వ్యభిచార కార్యకలాపాల్లో నిమగ్నమైన ఇతరులను గుర్తించేందుకు హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ద్వారా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్టు షరీఫ్ కార్యాలయం వివరించింది. దీంతో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్థులకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.